హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఏవిడి నుంచి అప్లికేషన్స్ ఎలా పబ్లిష్ చేస్తాం అనేది చూద్దాము. సో ఫస్ట్ నేను అజూర్ వర్చువల్ డెస్క్టాప్ ఏవిడిలోకి లాగిన్ అవుతున్నాను. అజూర్ పోర్టల్లో ఏవిడి అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ హోస్ట్ పూల్ క్రియేట్ అయినాయి. ఇది నా హోస్ట్ పూల్. సో హోస్ట్ పూల్కి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ హోస్ట్ పూల్ 2 సెషన్ హోస్ట్ ఉన్నాయి. కెన్ కనెక్ట్ 2 సెషన్ హోస్ట్ రిజిస్టర్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ గ్రూప్స్ అనేది 2 ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త అప్లికేషన్ గ్రూప్ క్రియేట్ చేసి దాని నుంచి అప్లికేషన్స్ అనేవి పబ్లిష్ చేస్తాను. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత నేను అప్లికేషన్స్ అనేవి పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. రిసోర్స్ గ్రూప్ నాది ఆల్రెడీ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ గ్రూప్ వచ్చేసి టెస్ట్ యాప్ గ్రూప్ అనేది ఇచ్చాను. అప్లికేషన్ గ్రూప్ నేమ్ అది మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి నేను యాడ్ చేస్తున్నాను. మనం ఏ అప్లికేషన్స్ పబ్లిష్ చేయాలనుకుంటున్నాము. సో స్టార్ట్ మెనూ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో స్టార్ట్ మెనూ అంటే మనకు ఆ హోస్ట్ పూల్లో 2 సెషన్ హోస్ట్ ఉన్నాయి. ఆ 2 సెషన్ హోస్ట్లో ఏదైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయో ఆ అప్లికేషన్స్ అన్ని లిస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అనేది నేను యూజర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ నేమ్ వచ్చేసి ఎస్పీ అని పెట్టుకున్నాను. స్నిప్పింగ్ టూల్ అనేది ఈ డిస్ప్లే నేమ్ అనేది యూజర్స్కి ఎలా కనిపించాలి అని చెప్పేసి, వాళ్ళ విండోస్ యాప్లో యూజర్స్కి ఎలా కనిపించాలని చెప్పేసి. సో డిస్క్రిప్షన్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ, అప్లికేషన్ పాత్ బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చేంజెస్ ఏం లేవు. నెక్స్ట్ యాడ్. సో ఇక్కడ ఆ అప్లికేషన్స్ ఓకే స్నిప్పింగ్ టూల్ అనేది పబ్లిష్ చేసాము. నెక్స్ట్ అసైన్మెంట్, ఎవరికి నువ్వు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ స్నిప్పింగ్ టూల్ అనేది. నేను టెస్ట్ గ్రూప్ ఉంది, నాకు టెస్ట్ గ్రూప్ మొత్తానికి నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్ గ్రూప్, దోస్ యూజర్స్ కెన్ సీ ద అప్లికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీకు వర్క్ స్పేస్ లేకపోతే ఇక్కడ క్రియేటివ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ వర్క్ స్పేస్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా అది తీసుకుంటుంది. ఆప్షన్ గ్రేడ్ అవుట్ అయింది. సో ఇట్ మీన్స్ ఫర్ వన్ host pool you can create only one workspace. Okay, but you can create a multiple application groups. Click next. Changes em levu, diagnostic avasaram ledu. Next tags avasaram ledu. Next validate avutha undi. It's trying to validating. What are the options you are trying to validate? Validation is the create. So deployment process అవుతుంది. It will take some time. Okay, so applications అనేటివి పబ్లిష్ అయినాయి. Go to resources. సో ఇక్కడ అప్లికేషన్స్ అనేది 1 చూపిస్తూ ఉంది. నథింగ్ బట్ మనము స్నిప్పింగ్ టూల్ పబ్లిష్ చేసాము. యూజర్స్ వచ్చేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పబ్లిష్ అయింది. సో మనం జస్ట్ ఇక్కడ ఈ పేజీలోకి వెళ్ళి, సో ఇది వన్ ఆఫ్ ది వే టు యూజర్స్ యాక్సెస్ ది ఏవిడి రిసోర్సెస్. ఆల్రెడీ లాగిన్ అయినాను సేమ్ మెథడ్తో. జస్ట్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము అప్లికేషన్స్ అనేది ఏవిడిలో పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ.